నా పేరు చొక్కాల శ్రీనివాస్. మాది ఆర్ఆర్ కాలనీ చింతల్టాన. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఈ 30 నెలల పాలనలో చాలా చాలా అంటే మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే మన రాష్ట్రం చాలా అభివృద్ధిగా అప్పుడున్న 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన కన్నా 1000 రెట్లు మంచిగా పనిచేస్తూ ప్రజలకు ప్రజాపాలన అంటే ఎట్లా ఉండాలి, ప్రజాపాలన అంటే ఎట్లా ఉంటుంది అనేది ప్రజలకు చూపిస్తుడు అన్న. వ్యవసాయం లేదు, మాది ముంపు గ్రామాలు అయిన తర్వాత అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మా ముంపు గ్రామం చేసి ఒక ఇంటికి 5 లక్షలు చొప్పున ఇస్తా అని చెప్పి ఇదే రాజన్న దగ్గర ఒట్టేసి 10 ఏళ్ళు గడిపిండు. 10 ఏళ్ళు గడిపి అప్పుడు కేటీఆర్ ఇక్కడే ఉండే, లోకల్ పక్కన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మాకు 5 లక్షలు ఇస్తాను మమ్మల్ని నట్టేట ముంచి మోసం చేసి వదిలేసిపోయారు మమ్మల్ని ఇక్కడ. అటువంటి సిచ్యువేషన్లో మాకు ఆసియన్న మమ్మల్ని అందరి ముంపు గ్రామాలను ఆదుకొని మా అందరికీ భరోసా ఇచ్చి భరోసా కల్పిస్తూ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేసినా ఏ టైంలో ఫోన్ అన్నా ఈ కష్టం వచ్చిందంటే 5 నిమిషాల్లో మాకు అందుబాటులో ఆయన వీలుంటే ఆయన వచ్చి, లేదంటే అందుబాటులోకి వేరే వాళ్ళని పంపించని మాకు సాయం చేస్తూ ఇక్కడ తీసుకొచ్చాం. రైతులకు రేవంత్ రెడ్డి గారు చేసిన సాయం చాలా గొప్పది. ఎందుకోసం అంటే అంతకుముందుకు అసలు వాళ్ళు పనిచేసినామంటే మేము చేసామని చెప్పి తప్ప అసలు అసలు అది కనబడకపోతుంది. వాళ్ళ లోకల్ లీడర్లు వాళ్ళ లంచాలు అవి తిని బతికిరు తప్ప ప్రజలకు ఎటువంటి సాయం చేయాలి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ మేము కూడా మమ్మల్ని కూడా మోటివేషన్ చేసి రేవంత్ అన్న ప్రభుత్వంలో మాకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మాకు అందజేయండి అంటే మేము కూడా చేసి పంపిస్తాం. అంత బాగుంది అన్న పాలన. బీఆర్ఎస్ పాలన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దోసుకోవడం దాచుకోవడం తప్ప వేరే ఏం లేదు. ప్రజలకు ఇవ్వడం అనేది వాళ్ళకి చేతకాల. ప్రజలకు ఇవ్వడం చేత కాకనే వాళ్ళు ఇటువంటి దుష్పాలు చేస్తారు. ఎందుకంటే మళ్ళీ అధికారం కావాలి, రేవంత్ రెడ్డి పాలన బాగలేదని చెప్పేసి ప్రజలను రైతులను అజ్జేసి ఇబ్బంది పెట్టి ఇబ్బంది జరుగుతుందని ఒక సృష్టించి మళ్ళీ అధికారం ప్లాన్లో భాగంగానే వాళ్ళు ఇటువంటి దుష్ప్రయోగం చేస్తారు. మా ఊరికి ఇప్పటికీ 52 ఇందిరా మిల్లు వచ్చినాయి. ఒక 20 వరకు 14 కంప్లీట్ అయిపోయినాయి. ఒక 3-4 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. 50 ప్రాంతాల్లో మిగతా ఆటోమేటిక్ ఇంకా నడుస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినప్పుడు అసలు మాకు అసలు ఒక ఇందిరా మిల్ అనేది మాకు అలౌట్ చేయాలి. అప్పుడు ఉన్నది అసలు మాకు డబుల్ బెడ్రూమ్ కట్టేయాలి. అది కూడా ఇక్కడ మాకు అప్పుడు ఓపెన్ చేసి ఇనాగ్రేషన్ జరిగిన తర్వాత అండర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు క్లోజ్ చేశారు. వాళ్ళు స్టార్ట్ అది వర్క్ కూడా చేయలేదు. వెమ్లాడ మా నియోజకవర్గం మొత్తంలో ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ కట్టలేదు. వెమ్లాడ కింద కట్టి మా ఊరు దగ్గరనే కట్టారు. అది కూడా సగంలో అయిపోయింది. మళ్ళీ ఆసియన్ ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని మళ్ళీ వేసి అన్న ఇప్పుడు కంప్లీట్ చేసాడు దాన్ని. Subscribe us and press the bell icon for more interesting updates.